హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండగ రాబోతోంది. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో పాటు డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని కూడా విడుదల చేయబోతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల పండగ అనేది రేపు ప్రారంభం కాబోతోంది. తెలుగు కొత్త సంవత్సరంలో కొత్త జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రేపే జాబ్ క్యాలెండర్ 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధం. డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టులతో కలిపి 3,000, యూనివర్సిటీలలో 1,500 అధ్యాపక పోస్టులు, గ్రూప్ 1 గ్రూప్ 2లో దాదాపు 600 ఉద్యోగాలు, 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాల పైన ప్రకటన. ఉద్యోగాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10,000కు పైగా పోస్టులతో గురువారం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించనుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ద్వారా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10,000 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇందులో డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టులు 3,000 ఉంటాయని, అందులో డిఎస్సి ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాలు 2,600కు పైగా ఉంటాయి. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టులు 1,500 ఉంటాయి. గ్రూప్ 1లో 100కు పైగా, గ్రూప్ 2లో 470కి పైగా పోస్టులను భర్తీ చేస్తారు. ఇవి రెండు కలిపి సుమారు 600 ఉంటాయి. 1000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఇస్తుంది. మిగిలిన వివిధ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. నిర్దేశిత గడువులో వీటిని భర్తీ చేసేలా అధికారులు క్యాలెండర్ రూపొందిస్తున్నారు. చకచకా భర్తీకి చర్యలు. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడంతో పాటు ఆయా శాఖలు వేగంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. న్యాయ వివాదాలు తలెత్తితే నోటిఫికేషన్లు పూర్తిగా సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. డిఎస్సి ద్వారా 2,600 టీచర్ పోస్టులు భర్తీ. ఈ జాబ్ క్యాలెండర్ లో 2,600కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. క్యాలెండర్ ప్రకటించిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే 3 ఏళ్ల కాలానికి ప్రకటించబోయే డిఎస్సీల పైన ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే ఏటా డిఎస్సి ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాబోయే 3 డిఎస్సీల్లోనూ సుమారు 7,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 1,500 నుంచి 2,000 వరకు టీచర్లు రిటైర్ అవుతుంటారు. ఆ పోస్టులను తర్వాత 2 ఏళ్లలో డిఎస్సీల ద్వారా భర్తీ చేస్తారు. గతేడాది 16,000 టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో భర్తీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 5 ఏళ్లలో దాదాపు 25,000 టీచర్ ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ రేపు ఉగాదికి రాబోతోంది. జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మరి ప్రతి సంవత్సరం కూడా 1,500 నుంచి 2,000 వరకు టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది అనే సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో దాదాపు 7,500కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసే ప్రణాళికలను అధికారులు మరి ఇక్కడ సిద్ధంగా ఉంచడాన్ని కూడా మనం చూడవచ్చు. మరి రేపు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతోంది. ఇక రేపు ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనేది విడుదలైతే ఆ జాబ్ క్యాలెండర్ లో ఏ తేదీన ఏ నోటిఫికేషన్ రాబోతోంది, ఆ నోటిఫికేషన్ కు ఎప్పటిలోపు పరీక్షలు నిర్వహించబోతున్నారు, మరి నియామక ప్రక్రియ ఏ తేదీలోపు పూర్తి కాబోతోంది, అలాంటి పూర్తి సమాచారాన్ని జాబ్ క్యాలెండర్ లో ఇవ్వబోతున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి పరీక్షలు నిర్వహించబోతోంది ప్రభుత్వం. మరి రాబోయే జాబ్ క్యాలెండర్ లో జూన్ లో గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్ 1 లో 101, గ్రూప్ 2 లో 470 పోస్టుల భర్తీ.
ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్. ఆర్థిక శాఖ ఆమోద ముద్ర, సన్నాహాల్లో ఏపీపీఎస్సీ. నిరుద్యోగ అభ్యర్థుల్లో చిగురుస్తోన్న ఆశలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి ఉపక్రమించింది. ఈ ఏడాది జూన్ లో రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఓవైపు మెగా జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలకు బలం చేకూరుతున్నది. ఇప్పటికే ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈసారి గ్రూప్ 1 లో 101 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 2 లో 470 ఖాళీలను భర్తీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి గ్రూప్ 1 సర్వీసెస్ లో ఖాళీలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ కలెక్టర్ 11, డిఎస్పీ సివిల్ 10, సిటిఓ 10, డిఎస్పీ జైల్ 4, ఆర్టీఓ 3, డిఎల్డిఓ 35, డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్ 17, ఏఏఓ 3, డిఈఓ 2, డిఎస్డబ్ల్యూఓ 4, డిటిడబ్ల్యూఓ 2. ఇవి గ్రూప్ 1 సర్వీస్ లో ఉండే ఖాళీలు అయితే గ్రూప్ 2 లో ఖాళీలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సబ్ రిజిస్టర్ 7, ఏసీటీఓ 27, ఎక్సైజ్ ఎస్ఐ 25, ఈఓ పిఆర్డి 120, ఏఎల్ఓ 12, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ 50, ఏఎస్ఓ జిఏడి 47, ఏఎస్ఓ లా 17, ఏఎస్ఓ ఫైనాన్స్ 6, సి అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56, ఆడిటర్ 31. ఈ విధంగా గ్రూప్ 2 పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం ఉంది రాబోయే జాబ్ క్యాలెండర్ లో. ఇక ఆగస్టు సెప్టెంబర్ లో ప్రిలిమ్స్. జూన్ లో రెండింటికి నోటిఫికేషన్ వెలువడినట్లయితే గ్రూప్ 1 పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టులో జరిపే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక గ్రూప్ 2 కు మరుసటి నెలైన సెప్టెంబర్ లో ప్రాథమిక పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారయ్యే సూచనలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ సైతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటోందనే సమాచారం. గత ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2 భర్తీ విషయంలో పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈసారి రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల విషయంలో ఏపీపీఎస్సీ పక్కా ప్రణాళికతో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సకాలంలో ఖాళీలను భర్తీ చేయాలనే సంకల్పంతో కమిషన్ ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం. గ్రూప్ 1 లోని 101, గ్రూప్ 2 లోని 470 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మార్చి 13న జరిగిన కీలక సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు వివిధ విభాగాల ఖాళీలను పరిశీలించి ఆమోద ముద్ర వేశారు. మిగిలిన విభాగాలకు సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తుది జాబితా మరికొద్ది రోజుల్లో సిద్ధం కానుంది. కాబట్టి మరి ఉగాది అంటే రేపు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది. ఆ జాబ్ క్యాలెండర్ లో మరి రాబోయే సంవత్సరంలో ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఆ నోటిఫికేషన్స్ లో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, ఆ నోటిఫికేషన్స్ కు ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన నియామక ప్రక్రియ ఎప్పటిలోపు పూర్తవుతుంది, ఇటువంటి పూర్తి వివరాలతో జాబ్ క్యాలెండర్ అనేది రేపు విడుదల కాబోతోంది. మరి ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం జూన్ లో గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో గ్రూప్ 1, అలాగే ఆగస్ట్ లో గ్రూప్ 1, సెప్టెంబర్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది అనే సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.